బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4.22 లక్షల కోట్లు మాత్రమే అన్నారు ఎమ్మెల్సీ కవిత. తాము చాలా తక్కువ తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. అయితే కవితకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్గా ఎఫ్ఆర్బిఎంలో తీసుకున్నటువంటి లోన్ల అధ్యక్ష 3,01,897 కోట్ల అధ్యక్ష. 3,01,897 ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఉంది అధ్యక్ష. సో ఈ టోటల్ కలిపి ఎంత అవుతుంది? 4,22,000 కోట్లు మాత్రమే అవుతున్నది అధ్యక్ష. సో టోటల్ అప్పు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసినటువంటిది మీరిచ్చినటువంటి పేపర్ ప్రకారమే 4,22,674 కోట్ల అధ్యక్ష. అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు అప్పులు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడేళ్ల పరువు అసలే తీయలేదు మేము. ఏదో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేసిరని ఏం రిజెక్ట్ చేయలేదు అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి గాంధీ ఫ్యామిలీని ముందట పెట్టి గ్యారంటీల సంతకాలు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజ్లు యాడ్ వేసి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలని చూపిస్తే అధ్యక్ష మాకన్నా వాళ్ళకు వచ్చిన ఓటు అధ్యక్ష 1% ఓటు ఎక్కువ వచ్చింది. మేము 39 మంది శాసనసభ్యులను గెలిచినాం అధ్యక్ష. ప్రజలేం మమ్మల్ని రిజెక్ట్ చేయలే. ప్రజలు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చిన అందులో 1% ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తప్పితే ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అవును, మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరూ అక్కడ ఎందుకు కూర్చోబెట్టిర్రు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చిర్రు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే.